ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 సంవత్సరాల తర్వాత ఆ వేదిక చిన్ననాటి జ్ఞాపకాలకి వేదిక అయ్యింది. వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975-1976 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల సమ్మేళనం గోల్డెన్ జూబ్లీస్ పేరిట పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. 160 మంది విద్యార్థులు ఉండగా కాలక్రమమైన ప్రస్తుతం ఈ వేడుకకి దాదాపు 70 మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు పాఠశాల వేదిక అయ్యిందని జనశక్తి నాయకుడు కూర దేవేందర్ అలియాస్ అమర్ అన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి ఉపాధ్యాయులు వానలమర్రి విఠల్, ఎల్ నారాయణరావు, నారాల వెంకటేశం, ఎం దేవేంద్ర, సాంబశివరావులని వారు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, న్యాయవాదులు నరసింగారావు, రేగుల దేవేందర్, ఎక్సైజ్ రిటైర్డ్ సిఐ చంద్రశేఖర్, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఇప్పపూల దేవేందర్, రామశాస్త్రి రాములు, కటకం మల్లేశం హరిబాబు, వారాల దేవయ్య, రమేష్, చీకటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నేను కోల్పోయిన బాల్యాన్ని తిరిగి ఇక్కడ పొందినటువంటి అనుభూతిని కూడా నాకు అనిపించింది. ఈ కార్యక్రమం నిర్వహించిన మిత్రులకు, అట్లాగే మన ఉపాధ్యాయులందరికీ, నా సహచర విద్యార్థులందరూ కూడా విద్యార్థులకు అభినందనలు, కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. సరే మిత్రులారా, ఇది 50 ఏళ్ళ విద్యార్థుల కలయికనే, కానీ 80 ఏళ్ళ పైబడ్డ మన ఉపాధ్యాయులు అప్పటికే నేర్చుకున్న 20 ఏళ్ళ పైబడిన ఒక అనుభవాన్ని మాకు రంగరించి పోశారు. అందువల్ల మేము మా విజ్ఞానాన్ని, మా అనుభవాన్ని మా తర్వాతి తరాలకు అందించాము. అందువల్ల ఒక 100 ఏళ్ళ అనుభవాల కలయిక ఇది. 50 ఏళ్ళ విద్యార్థుల సమావేశం అయినప్పుడు కూడా 100 ఏళ్ళ అనుభవాల కలయిక ఇది.